సమితికి అధ్యక్షులు అపూర్వ పంచమహాసహస్రావధాని మేడసాని మోహన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షుడు కాకుండా కార్యనిర్వాహక అధ్యక్షుడుగా శ్రీ మల్లినేని సుధాకర్ చౌదరి గారు వారు సమితి ప్రారంభించడానికి కారణం కూడా చాలా సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను మిత్రులారా. ఈనాటి సమాజం శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా శరవేగంగా దూసుకు వెళుతూ ఉన్నటువంటి సంగతి మీ అందరికీ చేరవడమైన విషయం. మేము ఆ విషయంలో చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ అదే స్థితిలో ఆధ్యాత్మిక నైతిక విలువల్లో చాలా డౌన్ఫాల్, బాగా డీగ్రేడ్ అవుతూ ఉన్నది. తల్లికి చెల్లికి భార్యకి కూడా తేడా తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం సోదరులారా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ కానీ, రవాణా వ్యవస్థ కానీ, ఒకప్పుడు సైకిలే గొప్ప. రేపు ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి అయ్యి మనిషి ఒక హెలికాప్టర్ వచ్చేటువంటి సాంకేతిక ప్రగతి వచ్చింది అనుకుందాం. మనం అనుకోవడం తప్పేం కాదు. అయినా సరే ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ మోరల్ వాల్యూస్ ఇన్ ది సొసైటీ వేర్ మోరల్ వాల్యూస్ ఆర్ ఇన్స్టింక్ట్, దట్ సొసైటీ ఈజ్ బార్బేరియస్, యు నో ఇట్. కాబట్టి సొసైటీలో సాంకేతిక ప్రగతితో పాటు ఆధ్యాత్మిక నైతిక సాంఘిక విలువలని విద్యార్థుల్లో ప్రోధి చేయాలి, వాళ్ళ హృదయంలో వాటిని నిక్షిప్తం చేయాలన్నటువంటి ఏకైక ఆశయంతో ఏర్పడినటువంటి సమితి జాతీయ గీతా ప్రచార సమితి. సోదరులారా, మరి భగవద్గీత అంటే 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఉద్గ్రంథం. ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులు ఈ స్పీడ్ యుగంలో అన్ని శ్లోకాలను అందిపుచ్చుకోవడం కష్టమనే ఉద్దేశంతో భగవద్గీతలో ఉన్న సారాన్ని మొత్తాన్ని ఒక 100 శ్లోకాల్లో సంక్షిప్తపరిచి దాన్ని తెలుగు ఇంగ్లీషు భాషల్లో నేను 39 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా చేసి ఉన్న అనుభవంతో 2 భాషల్లో కూడా దీన్ని అనువదించి, ఇది ఒక పేపర్లో మీరు ఉపయోగించేటువంటి పేపర్, న్యూస్ పేపర్ లాంగ్వేజ్లో భగవద్గీతని ఇంగ్లీషు 2 భాషల్లో కూడా తీసుకొచ్చి దీన్ని టెక్స్ట్ బుక్గా మేము నిర్ణయించి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో ఈ పుస్తకం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు నిర్వహించే తీరులో కాకుండా తద్భిన్నంగా ఈ పుస్తకం ముందు విద్యార్థులకు ఒక 5 నెలల ముందు ఇస్తామండి. పుస్తకం ఫ్రీగానే ఇస్తాం. ఎటువంటి ప్రవేశ రుసుములు కూడా ఉండవు. వాళ్ళ రెగ్యులర్ సిలబస్కి ఇబ్బంది లేకుండా 5 నెలలు వాళ్ళు దీన్ని ప్రిపేర్ అయిన తర్వాత దీని మీద మేము రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ రిటన్ టెస్ట్ చాలా కఠినంగా, మనం ప్రస్తుతం ఉన్న పద్ధతిలో చెప్పాలంటే ఎంసెట్ స్థాయిలో జరుగుతుంది. అంత కఠినంగా మన తిరుపతి నగరంలో కూడా అదేవిధంగా గత జూన్లో ఇచ్చినటువంటి పుస్తకాలకి మన ఫిబ్రవరిలో పరీక్ష పెట్టి ఆ పరీక్షలను మదింపు చేసి ఆ వచ్చినటువంటి వాళ్ళలో 18 ప్రైజులు ఇస్తున్నాం సోదరులారా. మొదటి ప్రైజు 18,000 రూపాయలు, రెండవ ప్రైజు 15,003 రూపాయలు, మూడవ ప్రైజు 12,006 రూపాయలు. అవి కాక ఇంకా దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇంకొక 15 ప్రోత్సాహక బహుమతులు, కన్సోలేషన్ అనకుండా మొత్తం 18 ప్రైజులు ఎందుకు ఇస్తున్నామంటే భగవద్గీతలో అధ్యాయాలు 18 ఉన్నాయి, మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి, మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. ఈ 18 అనే సంఖ్యతో భారతీయులకు చాలా సంబంధం ఉంది మిత్రులారా. ఆ విధంగా 18 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక విశిష్టమైన బహుమతి కూడా, ఈ 700 శ్లోకాలు వచ్చినటువంటి విద్యార్థి మన తిరుపతి నగరంలోనే ఉన్నాడు. ఆ విద్యార్థి చేత రేపు గీతా అవధానం కూడా జరిపించబోతున్నాం. 700 శ్లోకాలు మొదటి నుంచి పైనుంచి కిందకి మీరు ఎక్కడ అడిగితే మీరు కూడా అవధానంలో పాల్గొనవచ్చు. విచిత్రమైన ప్రశ్నలు మీరు వేయచ్చు. ఎక్కడైనా చెప్తాడు ఆ కుర్రాడు. హేమ వెంకట నారాయణ అని లా కాలేజ్ స్టూడెంటు, అంత గీతావధానం చేయిస్తాం. మా అధ్యక్షులు వారి మేడసాని వారు, ఇంకా పలువురు ఆధ్యాత్మికవేత్తలు వీరంతా కూడా ఉంటారు. ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం సామాజిక బాధ్యతగా మీరు భావిస్తారని భావిస్తూ, నేను ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వాడికి ఫ్లెష్ అండ్ బ్లడ్ మిత్రులారా, మాకు ఫ్లెష్ అండ్ బ్లడ్, మరి సోదరి గారు చాలా వయోవృద్ధులు, పెద్దవారు అయినటువంటి సామాజిక కార్యకర్త అనాలో నాయకుడు అనాలో తెలియదు. వారు చంద్రబాబు నాయుడు గారు సమకాలీనంలో ఒకసారి చదువుకున్నటువంటి వారు. మరి అయినా సరే వారు అనేకమైనటువంటి న్యాయ పోరాటాలు చేస్తూ ఉంటారు. వారు సమితిని ఉద్దేశించి 2 మాటలు. ముఖ్యంగా మేము ఈ భగవద్గీత పోటీలను నిర్వహించడానికి సమాజంలో తగ్గిపోయిన నైతిక విలువల్ని మరలా కొంత పునరుద్ధరింపజేసి, ఆ పునరుద్ధరణలో భాగంగా విద్యార్థి లోకం నుండే ఆ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనే దీంతో మొట్టమొదట మనం తిరుపతి పట్టణంలో వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమం పైన తిరుపతికి వచ్చినప్పుడు
మనం ఇంటర్మీడియట్ క్లాసులను ఎన్నుకొని ఒక పరీక్ష పెట్టాము, ఒక కార్యక్రమం చేశాం. రెండవ కార్యక్రమంగా కొన్ని హై స్కూళ్ళు సెలెక్ట్ చేసుకొని ఐరాల, పూతలపట్టు, తర్వాత పాకాల ఈ 3 మండలాల్లో హై స్కూళ్ళు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాం. తర్వాత ఈ కార్యక్రమాలు కొంచెం అధికారపూర్వకంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 23 డిసెంబర్న మన సంస్థని రిజిస్టర్ చేయించాం. తిరుపతి కేంద్రంగా మన తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు దీన్ని ఒక అధికారపూర్వకంగా ప్రభుత్వ అనుమతితో కూడా ఈ భగవద్గీత పైన ప్రచారం బాగా చేయించడానికి ఒక అవకాశం కల్పించమని ఆ విధంగా మేము ప్రభుత్వాన్ని కూడా కోరబోతున్నాము. ఇంటింటా భగవద్గీత. నేను ఒక మాట చెప్తున్నా, భారతదేశము చాలా గొప్ప దేశము. ప్రపంచంలో మన దేశానికి ఉన్నంత సంస్కృతి, సాహిత్యము ప్రపంచంలో ఇంకే దేశానికి కూడా లేదు. ఈ దేశాన్ని మనము ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలుపుకోవాలి. దాన్ని నిలుపుకోవాలంటే మనం పౌరులు ఎలా ఉండాలి? క్రమశిక్షణగా ఉండాలి. మనకు నైతిక విలువలు తెలియాలి, ధర్మసూత్రాలు తెలియాలి. ఈ భగవద్గీత ఆధారంగా మనం అవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని వేదాలు, భారత రామాయణాలు, పవిత్ర గ్రంథాలు, వాటన్నిటి ఉపనిషత్తులు, వాటన్నిటి సారాంశం కూడా ఈ 700 శ్లోకాల్లో నిక్షిప్తమైన అని మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ విధంగా అందులో ముఖ్యమైన ఒక 100 శ్లోకాలైనా మనం నేర్చుకొని ఆ విధంగా మనం ధర్మంగా నడుచుకొని సమాజాన్ని ధర్మంగా నడుపుతూ. ఎందుకండి ఎక్కువ మాట్లాడతారు? ప్రెస్ కాన్ఫరెన్స్ చేసేటప్పుడు మీరు మాట్లాడడం అర్థం లేదు కదా. ఓకే సార్. ఆ విధంగా ఒక క్రమశిక్షణ కలిగిన సమాజం కావాలి. మన దేశము బాగుండాలంటే, మనం అందరూ కూడా మన చుట్టుపట్ల బాగుండాలంటే, మన పరిసరాలు కూడా బాగుండాలంటే ప్రతి పౌరుడు కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఉండాలి. మన రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి, మన చట్టాన్ని గౌరవించుకోవాలి, మన సంస్కృతిని గౌరవించుకోవాలి, మన దేశాన్ని గౌరవించుకోవాలి, చుట్టుపక్కల ఉన్న సోదరుల్ని గౌరవించుకోవాలి. ఆ విధంగా మన పౌర హక్కులు కూడా ఉన్నాయి మన రాజ్యాంగంలో. అవన్నీ కూడా ఈరోజు మనం చూస్తున్నాము. సామాన్య సమాజంలో బయట వెళ్ళి చూస్తే ఎవరికి కూడా వాటిపైన గౌరవం ఉన్నట్లు నాకైతే అనిపించడం లేదు. ఎందుకంటే నేను ఈ పనితో పాటు నేను అఖిల భారతీయ జనసంఘ్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఈ రాజకీయ రంగంలో కూడా కొంత పనిచేసే దానివల్ల మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు ఐఏఎస్ వాళ్ళని చూస్తున్నాను, ఐపీఎస్ వాళ్ళని చూస్తున్నాను, వివిధ రకాలైన డిపార్ట్మెంట్లో ఆర్టీఐ సమాచార హక్కు చట్టాన్ని చూస్తున్నాను. వీటిలన్నింటిలో కూడా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అనేక చోట్ల లోటుపాట్లు కనబడుతున్నాయి. ఎవరో కూడా చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, మనం ప్రజలకు సేవ చేయాలి, ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి, అభివృద్ధి వైపు నడిపిస్తామని అందరూ చెప్తున్నారు. కాస్త రోడ్లు వచ్చేసినంత మాత్రాన, 4 విమానాలు వచ్చిన మాత్రం, 4 రైలు మార్గాలు వచ్చినంత మాత్రం అభివృద్ధి చెందినట్టు కాదు. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చినంత మాత్రాన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్యాకేజీలు తీసుకొని 24 లక్షలు 50 లక్షలు ప్యాకేజీలు తీసుకున్నంత మాత్రాన అభివృద్ధి సాధించినట్టు కాదు. సమాజము మూలము నుండి మొత్తం అభివృద్ధి అవ్వాలి, అప్పుడు అభివృద్ధి సాధించినట్టు. ఎవరికి కూడా ఒకరి వల్ల ఇంకొకరికి ఆపద అనేది ఉండకూడదు, అప్పుడు మనం అభివృద్ధి సాధించినట్టు. సో ఈ విధంగా ఉండాలంటే డెఫినెట్గా భగవద్గీతను ప్రతి వ్యక్తి కూడా పఠించాలా, దానిలో ఉండే సూత్రాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఆ విధంగా మేము ప్రయత్నం చేయడానికి కృషి చేస్తున్నాం. మీరు పాత్రికేయ సోదరులు కూడా మాకు సహకరించి ఈ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములై మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు పంపిస్తే, మేము ముందుకు నడిపిస్తే, మేము సరైన మార్గంలో సేవ చేసి సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి మా జాతీయ గీతా ప్రచార సమితి తరఫున మేము కృషి చేస్తామని మీ అందరికీ